సో పిల్లలు ముందే చెప్తున్న వీడియో స్టార్ట్ అవ్వకముందే ఈ వీడియో పిల్లలు కిడ్స్ వీక్ హార్టెడ్ పర్సన్స్ దయచేసి వీడియోని అవాయిడ్ చేయండి. ముందే డిస్క్లైమర్ వేస్తున్నా. నాకు తెలుసు ఇలా చెప్పడం వల్ల సగం వ్యూవర్షిప్ పడిపోద్ది, బట్ ప్రాబ్లం లేదు నాకు. ఎందుకంటే ఎవరు చూడాలో అలాంటివే ఆ సెక్టర్ ఆడియన్సే చూడాలి ఆ వీడియోస్. సో ముందుగానే డిస్క్లైమర్ వేస్తున్నా. కిడ్స్ వీక్ హార్టెడ్ పర్సన్స్ దయచేసి అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఇది చాలా స్కేరీ ఇన్సిడెంట్ అది. అండ్ దాంతోపాటు కొన్ని నేను AI జనరేటెడ్ క్లిప్స్ కూడా పెట్టబోతున్నా. సో దానికి కూడా భయపడే అవకాశాలు ఉన్నాయి. సో ముందుగానే డిస్క్లైమర్ వేస్తున్నా. ఎవరికైతే ఇలాంటి స్కేరీ ఇన్సిడెంట్స్, ఇలాంటి పారానార్మల్ ఇన్సిడెంట్స్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు హ్యాపీగా చూసుకోవచ్చు. లైక్ చేసి చూస్తే మనకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది, ఎక్కువ మందికి వీడియో రికమెండేషన్ వెళ్తుంది. అది మ్యాటరు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు పవన్ రా టాక్స్ అండ్ మేరా నామ్ పవన్ హై. సో ఈ ఇన్సిడెంట్ టైమ్ లైన్లోకి వచ్చేసరికి 2008 విశాఖపట్నం సిటీలో గాజువాక్ అనే ప్లేస్ ఉంటుంది, ఫేమస్ ప్లేస్. ఆ గాజువాక్లో పెద్ద గంటేడ చిన్న గంటేడ అనే ప్లేస్ ఉంటుంది. ఇది పెద్ద గంటేడ ప్లేస్లో జరిగింది. ఇది యాక్చువల్గా నేను ఆ టైంలో ఇంజనీరింగ్ చదువుతున్నా. అప్పుడు నేను అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అని ఉండేది నర్సీపట్నంలో. అక్కడ నేను చదువుకునేవాడిని. ఎక్కువ మంది గాజువాక చిన్న గంటేడ పెద్ద గంటేడ వాళ్ళు వచ్చేవారు, అక్కడ జాయిన్ అయ్యారు. అందులో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒక ఫ్రెండ్ నాకు ఈ ఇన్సిడెంట్ చెప్పాడు. వాళ్ళ అన్నయ్యల ఫ్రెండ్కి జరిగింది ఇదని చెప్పి, వాళ్ళ అన్నయ్యల కజిన్. సో ఆడు చెప్పిన స్టార్టింగ్లో అంత ఏం అనిపించలేదు, కానీ చెప్పిన తర్వాత చాలా షాక్కి గురయ్యా. మీరు కూడా షాక్ గురవుతారు, కన్ఫామ్గా గురవుతారు షాక్కి. రెడీగా ఉన్న షాక్ గురవడానికి. సో ఇది దీని బ్యాక్ స్టోరీ. పెద్ద గంటేడ 2008 విశాఖపట్నము డిస్ట్రిక్ట్. మనం పేర్లు నేను చేయట్లేదు, జస్ట్ సమ్ ఫిక్షనల్ నేమ్ ఇస్తున్నా. ఒక 2 BHK ఉంది ఆ ఏరియాలో. వాళ్ళ పేరు రమేష్, సురేష్. ఎంప్లాయీస్, ప్రైవేట్ జాబ్. ఓకేనా. వాళ్ళు మంచిగా వర్క్ చేసుకుంటారు, ఉదయం వెళ్తారు, రాత్రి వస్తారు. రెంటెడ్ హౌస్లో ఉన్నారు. సో సడన్గా ఒక పేరు వచ్చారు. ఇందులో కూడా పేర్లు కూడా మారుస్తున్నా. అమ్మాయి పేరేమో చారులత, అబ్బాయి పేరు శివాజీ. సో శివాజీ వీళ్ళిద్దరికీ ఫ్రెండ్స్, బట్ ఈ ఊరు కాదు. మ్యాటర్ ఏంటంటే వాళ్ళు రీసెంట్గానే లవ్ మ్యారేజ్. సో బోత్ సైడ్స్ ఇష్టం లేదు. దాని తర్వాత అబ్బాయికి జాబ్ లేదు. సో ఫినాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ అవుతారని ఇక్కడ జాబ్ ఎలాగైనా తెచ్చుకొని లైఫ్ని మంచిగా లీడ్ చేద్దాం అని చెప్పి ఇద్దరు వచ్చేసారు. సో కొన్ని రోజులు కొన్ని నెలలు ఇక్కడ ఉంటాను షెల్టర్ కోసం అని చెప్పి వచ్చి అడిగితే, ఆబ్వియస్గా ఫ్రెండ్స్ ముందు రాగానే ఫస్ట్ శంభో మూవీ చూశారు కదా, రండి మా ఇంటికి రండి అన్నట్టు ఉంటారు. నెల కాదు, నువ్వు సంవత్సరం ఇక్కడ ఉండి పర్లేదు, మంచిగా జాబ్ ఎత్తుక్కో, నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పి తెచ్చారు. అలా చారులత అండ్ శివాజీ ఎంటర్ అయ్యారు ఈ ఇంటికి, ఈ రెంటెడ్ ఇంటికి. ఎందుకంటే వాళ్ళకి రెంట కట్టేంత స్తోమత లేదు. దాని తర్వాత ఉన్నారు. ఆ స్టార్టింగ్లో ఏమీ పెద్ద ప్రాబ్లమ్స్ ఏం జరగలేదు. తర్వాత మనోడు జాబ్ సెర్చ్ల కోసం తిరిగేవాడు. జాబ్ సెర్చ్ల కోసం తిరిగిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇల్లు వాస్తు కూడా బాగుంది, వెంటనే జాబ్ వచ్చింది అని చెప్పి చారులత హ్యాపీ ఫీల్ అయింది, ఫ్రెండ్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళేమన్నారంటే, అంత బాగానే ఉంది కదా, మాకేం కంజెస్టెడ్గా లేదు కదా, కొన్ని నెలలు ఉండు, అన్నీ సెట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నువ్వు బోలు కొనుక్కోవాలి, కొన్ని నెలలు అయ్యాకే వెళ్ళు, అంత లోపల నువ్వు జాబ్లో ప్రూవ్ చేసుకో అని చెప్పి అన్నారు. సో బాగుంది, లైఫ్ అంతా బాగానే జరుగుతుంది, మంచిగా ఉన్నారు, అంత బాగా మింగిల్ అయిపోయారు అంతాను, ఒక ఫ్యామిలీ లాగా. కొన్ని రోజుల తర్వాత ఒక స్ట్రేంజ్ ప్యాటర్న్ రమేష్, సురేష్ అన్నారు కదా, రమేష్ గమనించినప్పుడు వెంటనే సురేష్కి చెప్పలేదు. అది అసలు ముందు దీన్ని క్రాక్ చేద్దాం షెర్లాక్ హోమ్స్ లాగా అని చెప్పి క్రాక్ చేయడానికి ట్రై చేస్తే, చాలా సస్పెన్స్కి కొన్ని రోజుల తర్వాత అర్థం చేసుకుంది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లో ఉన్న గ్రాసరీస్ మాయమైపోతున్నాయి. ఇంకా చెప్పాలి అంటే సరుకు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్లో ఒక కందిపప్పు ఉందనుకోండి, కేజీ కందిపప్పు అయిపోతుంది, బాక్స్ ఉంటుంది. గ్యాసు నెల 2 నెలలకి రావాల్సింది 10 రోజులకి 15 రోజులకి అయిపోతుంది. ఆయిల్ నెల రావాల్సింది 5 days 6 daysలోకి అయిపోతుంది. ఒక రైస్ బ్యాగు ఒక 25 kgsది ఒక నెల రావాల్సింది 5 రోజులు 6 రోజులు అయిపోతుంది. అలా ప్రతి గ్రాసరీ ఐటమ్, ఈ తినే వస్తువులు, ఓకేనా, రా ప్రోడక్ట్స్, గ్రాసరీ ప్రోడక్ట్స్ అయిపోతున్నాయి, చాలా త్వరగా అయిపోతున్నాయి. ఇనీషియల్గా ఏమనుకున్నాను, ఎవరైనా దొంగలు ఉన్నారో పని అమ్మ మీద అనుమానించారు, బట్ అది కాదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. పని అమ్మ కాదు, ఇంత సామాగ్రి అలా తీసుకెళ్లారు. అండ్ వాళ్ళు కూడా ఒక కన్ను వేశారు,
ఇంకెవరైనా ఇంటికి వస్తున్నారా, ఏం జరుగుతుంది, పోతే గీతే డబ్బులు పోవాలి కానీ ఆర్ విలువైన క్లోత్స్ పోవాలి, గ్యాడ్జెట్స్ పోవాలి, ఇదేంటి వెరైటీగా గ్రాసరీవి పోతున్నాయి అర్థం కావట్లేదు రమేష్కి. ఈ విషయాన్ని స్ట్రేంజ్ ప్యాటర్న్ని సురేష్ ఒకరోజు చెప్పాడు. సురేష్ కూడా గమనించడం మొదలుపెట్టాడు. సురేష్ కూడా అగ్రీ చేశాడు, కరెక్టేరా, ఏందిరా ఇలా పోతుంది, అసలు ఏం జరుగుతుంది ఇది అని చెప్పి. చాలా అనాలిసిస్ తర్వాత, చాలా క్రిటికల్ అనాలిసిస్ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటి, మనం మామూలు లాజికల్గా ఆలోచిద్దాం, పని ఆమె తీసుకోలేదు, ఇంకెవరు మన ఇంటికి రావట్లేదు, మన ఇంట్లో ఉన్న వాళ్ళము నలుగురమే, నువ్వు, నేను, మనోడు, చారులత, అండ్ మనము ముగ్గురము ఉదయం జాబ్కి వెళ్ళిపోయి రాత్రికి వస్తాము, చారులత ఒక్కరిదే ఉంటారు, అండ్ నైట్ సేమ్ అంతే, కొత్త ఫ్రెండ్స్ కూడా ఎవరు వచ్చింది లేదు, అనానిమస్ పర్సన్స్ కూడా వచ్చేది లేదు. నాకు ఎందుకో సంథింగ్ ఏదో జరుగుతుంది, మనం ఎవరి మీద డౌట్ చేయకూడదు అలాగే క్లారిటీ లేకుండా, బట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఈ విషయాన్ని మనం శివాజీకి చెప్తే శివాజీ వేరేలా అర్థం చేసుకోవచ్చు, హై ఛాన్స్ ఆఫ్ మిస్లీడ్ అయ్యి మళ్ళీ మనలో మనకి గొడవలు అవుతాయి. మనం ఏం జరుగుతుందో గమనిద్దాం, అసలు ఏమవుతుందో అనేది అని చెప్పి వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి, ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది ఇన్సిడెంట్ ఇంకొంచెం పైకి. సో వన్ ఫైన్ డే ముగ్గురు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, అలా టాటా అని చెప్పుకుంటూ ముగ్గురు వెళ్ళిపోతున్నారు. చారులత కూడా టాటా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత రమేష్, సురేష్ కొన్ని గంటల తర్వాత మెల్లిగా బ్యాక్ ఎండ్ నుంచి వచ్చి ఆ సందులో ఉన్నారు. సందులో ఉండి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే అసలు గమనిస్తున్నారు, ఎవరైనా వస్తున్నారా గెస్తున్నారా ఏంటని చూస్తే ఏం లేవు అలాంటివి. నేను చుట్టుపక్కల అలా ఏం లేవు, చెప్పులు గిప్పులు ఏం లేవు, ఎవరు వచ్చినట్టు లేదు, ఏమీ లేదు. అసలు ఏం జరుగుతుంది అనే టైంలో మంచి సువాసన వస్తుందన్నమాట. ఏంటి సువాసన వస్తుంది అని చెప్పి చూస్తే అదేంటి కైండ్ ఆఫ్ పులిహోర సువాసన. ఇది చూస్తే ఎక్కడి నుంచో వస్తుందేమో అనుకొని చూస్తే అది వీళ్ళ ఇంట్లో నుంచే వస్తుంది. అరే మన ఇంట్లో పులిహోర ఏం చేసుకోలేదు కదా, ఈరోజు చారులత కూడా అదేం చేయలేదు కదా, మేబీ చారులత ఏమో మనం వెళ్ళాక చేసుకుంటుందేమో అంటే లేదురా చాలా గట్టిగా వస్తుంది, ఒకసారి మనం గమనిద్దాం అని చెప్పి అక్కడ ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీ నుంచి మెల్లిగా ఓపెన్ చేసి రమేష్ అండ్ సురేష్ పీక్ చేసి చూస్తున్నారు. ఎప్పుడైతే ఇలా పీక్ చేసి చూడడం మొదలుపెట్టారో వాళ్ళ టమాటోస్ ప్యాక్ అయిపోయాయి గట్టిగా. ఇంకా మామూలు షాక్ కాదు, అలా ఒక ఎక్స్ప్రెషన్లో ఉండిపోయి అలా చెమట అలా కారిపోతుందండి. అంటే వాళ్ళకి అసలు ఫ్రీజ్ అయిపోయారు కంప్లీట్గా. అసలు ఏంటి మేము చూస్తుంది నిజమేనా ఆర్ ఏమైనా భ్రమ అని చెప్పి కాసేపు వాళ్ళిద్దరు ఇలా చూసుకున్నారంట. చూసుకొని ఏం చేయాలో అర్థం కావట్లేదు, కదులుదామంటే కదలలేకపోతున్నారంట. అక్కడి నుంచి అలా ఫ్రీజ్ అయిపోయారు. వాళ్ళు ఒక తెలియని భయం, ఒక ఇంకన్నీ భయానికి రిలేటెడ్ సినానిమ్సే. చెమటలో మొత్తం షర్ట్ అంతా చెమటలు పెట్టేసే, అసలు అర్థం కావట్లేదు, ఫుట్ మూమెంట్ కూడా రావట్లేదు. చాలా కష్టపడి కొన్నిసేపులు పోయాక మెల్లిగా కిటికీ వేసి పరిగెట్టుకొని కొన్ని కిలోమీటర్లు దాటి పరిగెట్టుకొని అక్కడ ఒక ప్లేస్లో కూర్చొని అక్కడ ఏందిరా అసలు ఏం జరుగుతుంది అసలు అని చెప్పి, అసలు యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే ఏం చూశానంటే ఈ కిటికీ తలుపు నుంచి అలా తీసి చూడగానే వాళ్ళకి కనబడిన విజువల్ ఏంటంటే చారులత గారు ఉగ్ర స్వరూపం చూశారన్నమాట. ఫుల్గా జుట్టు ముడేసుకొని చీర కట్టుకొని కాలు ఫ్లోర్ మీద కూర్చొని, ఇంత ఉంటాయి కదా పెద్ద పెద్దవి, ఎక్కువ మంది వస్తే చేస్తారు కదా వెజల్స్, దాని మీద ఒక 30-40 మందికి సరిపోయే పులిహోర చేసుకుందంట. మొత్తం చేసుకొని 2 చేతులతో అతి భయంకరంగా ఒక దెయ్యం తింటే ఎలా తింటుందో ఇలా తినేస్తుందండి. కళ్ళు పెద్దగా చేసుకుంటూ, అంటే పేరుకే చారులత కానీ ఎవరో చారులత లోపల అంటే పొసెషన్కి గురైంది, ఎవరో పొసెస్డ్, ఎవరో దూరేరు, ఇంకా కైండ్ ఆఫ్ ఒక దెయ్యమే కూర్చొని తింటే ఎలా తింటారని అన్నట్టు తిని వితిన్ మినిట్స్లో కవర్ చేస్తుంది. ఆ విజువల్ వాళ్ళు చూసి ప్యాక్ అయిపోయి పరుగు. సో వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఓహో ఈ గ్రాసరీస్ ఇవన్నీ ఇంత త్వరగా అయిపోవడానికి కారణం ఇది. కానీ ఒక మనిషి, ఒక సాధారణమైన హ్యూమన్ బీయింగ్ అంత ఫుడ్ తినలేదు. సంథింగ్ అక్కడ క్లియర్గా మనం ఆ ముఖ చిత్రాలు, ఆ తినే విధానము, ఆమె కళ్ళు అవన్నీ చూస్తుంటే ఎవరో దెయ్యం పట్టింది చారులతకి. ఈ విషయం మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ శివాజీకి చెప్పాలి, బట్ శివాజీకి చెప్తే నమ్మడు అని చెప్పి అసలు వీళ్ళు మదన పడిపోతున్నారు. ఎలా చెప్పాలి,
ఇప్పుడు మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా మన చార్లతో మనం కనిపెట్టి మనల్ని ఏమైనా చంపేస్తుందా, ఇది శివాజీకి చెప్తే శివాజీ ఏమైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడా, మనం చెప్పింది నిజమని ఎందుకు అనుకుంటాడు, కావాలని చెప్పి మన ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉంటున్నారని చెప్పి మనమే ఇలాగ నింద వేసి పంపించేస్తున్నామేమో అనుకుంటాడేమో. చాలా 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 సందేహాలు వచ్చాయి వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ మనం ఈరోజు నైట్ ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూద్దాం చారులత ముఖ చిత్రాలు అసలు ఆమె ఎలా ఉందో. తర్వాత మనము మన శివాజీ మీద కూడా ఒక కన్నేసి ఉంచుదాం. నాకు తెలిసి శివాజీకి ఏమవ్వదు. ఇదంతా అయిపోయాక రేపు ఒక కంక్లూజన్కి వద్దాం శివాజీకి ఎలా చెప్పాలని చెప్పి. నైట్ వెళ్తారు లేట్గా. అప్పటికి శివాజీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళిద్దరు జాలీగా ఉన్నారు. వీళ్ళు భయపడుతూ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత చారులత చాలా ఫ్రెండ్లీగా అన్నీళ్ళు ఇప్పుడే వచ్చారా, రండి కాలు కడుక్కోండి, గుడ్డు పెడతాను అని చెప్పండి. వీళ్ళు షాక్. మనం చూసిన విజువల్ వేరు, ఇక్కడ చూసిన విజువల్ వేరు అని. ఆ రోజు నైట్ అంతా మామూలుగా ఇంతకుముందు ఎలాగైతే ఉన్నదో చారులత అదే బిహేవియర్లతో ఉందంట. వాళ్ళు డిన్నర్ తిన్నప్పుడు కూడా చాలా మామూలుగా ఒక మనిషి ఎలా తింటుందో అలాగే తక్కువగా తిన్నదంట. సో వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ మూలకెళ్ళి అయిపోయి రూమ్కి వెళ్ళాక మనం ఇప్పుడు చూసిన తర్వాత ఈ విషయం శివాజీకి చెప్తే నమ్మడు. శివాజీకి తెలియాలంటే శివాజీకి మనం ఈ దృశ్యాన్ని మనం చూపించాలి. బట్ ఈరోజు నైట్ శివాజీకి ఏమకపోతే చాలు అనుకుని ఇంకా ఆయన పాజిటివ్ నోట్లో పడుకున్నారు. బట్ పడుకోవడం ఇన్ ద సెన్స్ మెలుకులోనే ఉన్నారు, ఏమైనా అయితే వెంటనే వెళ్దామని. బట్ ఆ శివాజీ అండ్ చారులత గారు బెడ్రూమ్లోకి వెళ్ళారు. శివాజీకి ఏం జరగలేదు ఆ రోజు. వీళ్ళు కూడా ఏమీ సౌండ్లు రాలేదు కాబట్టి రిలాక్స్గా ఉన్నారు. మార్నింగ్ అయిపోగానే యాజ్టీజ్గా మళ్ళీ టాటా చెప్పారు, ముగ్గురు వెళ్ళిపోయారు. అప్పుడు ముందే చెప్పారు శివాజీకి, అలా చిన్న పని ఉంది రా అని చెప్పి బయటికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమ్మడు శివాజీ. నువ్వు నమ్మవు, అందుకే నేను ఏం చెప్తుందంటే ఇప్పుడు మనం దొంగదారిలో మన ఇంటికి వెళ్దాం, నీకు చూపిస్తుంది ఆ విజువల్ అని చెప్పి. సేమ్ యాజ్టీజ్కి అదే ప్యాటర్న్ మెల్లిగా విండో తీసి చూపిస్తే సేమ్ ఇన్సిడెంట్. ఇంకొంచెం రెట్టింపు ఉత్సాహంతో చారులత గారు ఇంకొంచెం గట్టిగా తింటున్నారు విత్ వియర్డ్ ఎక్స్ప్రెషన్స్. శివాజీ టమాటా కూడా ప్యాక్స్ అయిపోయి, ఏంది నేను ఈ వ్యక్తితోనే మనం ఎన్ని రోజులు ఉన్నాము, ఈ వ్యక్తితోనే మనం ఎన్ని రోజులు కాపురం చేసాము అని చెప్పి మొత్తం విజువల్స్ అన్నీ వెనక్కి వచ్చాయి, పొరలో తిరుగుతున్నాయి. ముగ్గురు మళ్ళీ పరుగు. ఇప్పుడు శివాజీ కంక్లూజన్కి వచ్చాడు. ఓరేం సారీ, మీరు చెప్పింది నిజమే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పారు అంటే, ఫస్ట్ థింగ్ మీ ఆవిడికి దెయ్యం పట్టింది. ఆ విషయం మనం తెలుసుకోవడానికి మనకి ఇన్ని రోజులు పట్టింది. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. మనము దీన్ని డీల్ చేయలేము. దీనికి ఎక్స్పర్ట్లే ఉంటారు. ఒక ఎక్సార్సిస్ట్ని పిలుద్దాం. ఎక్సార్సిస్ట్ని పిలిస్తేనే అసలు ఏం జరిగింది, అసలు ఎవరు పట్టారో, దీన్ని ఎలా బయటికి పంపించాలని ఆ పర్సన్ చెప్తాడు. యాజ్ ఆఫ్ నో మనం చాలా టఫ్ సిచ్యువేషన్ అండ్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం అని చెప్పి ఆ ఊర్లో ఉన్న ఒక ఫేమస్ ఎక్సార్సిస్ట్, అంటే దెయ్యాలను బయటికి పంపించేవాళ్ళు, ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తే, పదండి మీ ఇంటికి వెళ్దాం అని చెప్పి వీళ్ళు ముగ్గురు ఎక్సార్సిస్ట్ ఇంటి ఎదురుగా వెళ్తారు. ఇంటి దగ్గరికి వెళ్ళగానే చంద్రముఖి సినిమాలో లాగా సేమ్ డైలాగ్ ఉంది, ఏదో ఉంది ఇంట్లోని ఎగ్జార్సిస్ట్ అన్నాడంట. ఫస్ట్ ఎగ్జార్సిస్ట్ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే చారులతను చూశాడు. చారులతను చూడగానే ఎగ్జార్సిస్టే ఉనికి పుట్టేలాగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ఎందుకు ఎగ్జార్సిస్ట్ భయపడ్డాడు, ఏం చూశాడు, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు బయట ఉన్నారు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది పార్ట్ 2లో చూద్దాం. ఇప్పుడు వరకు మీకు ఏమనిపించిందో మీ స్పందన కామెంట్ చేయండి. ఇలాంటి స్కేరీ ట్రూ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద పెడతాను, అక్కడ కూడా పింక్ చేయండి. నాకు మంచిగా అనిపిస్తే నేను విత్ సమ్ యానిమేటెడ్ క్లిప్స్తో నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. పార్ట్ 2 కమింగ్ సూన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం. ధన్యవాద్. హై.